నమస్తే అండి. అందరికీ వందనాలు. వెల్కమ్ టు ద వర్డ్స్ ఆఫ్ జీసస్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుత కాలంలో మనకి మానసిక ఆందోళన అనేది చాలా అధికంగా ఉంటుందండి. అది ఎందుకు వస్తుంది అంటే మనకి ఎదుట వాళ్ళు హాని చేయాలని చూస్తారు. అలాగే మనల్ని మానసికంగా కృంగదీయాలని వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వారందరూ సైతానికి బిడ్డలై ఉన్నారు. కానీ మనము వాటి గురించి భయపడకూడదు. అలాగే మనకు వారు హాని చేస్తారు కాబట్టి మనము కూడా వారిని ద్వేషించాలనేటువంటి గుణము మనలోని కలగకూడదు. అలా కలిగినట్లయితే మనకి మానసిక ఆందోళన అనేది అధికంగా అవుతుంది. అలాగే మన మీద సైతాను పైచేయి సాధించడానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనకి ఎప్పుడైతే మానసిక ఆందోళన కానీ ఆర్థిక సమస్యలు కానీ మనకి ఏ ఇతర బాధల చేత అయినా సైతాను మనల్ని పీడిస్తున్నట్లు అయితే మనము దేవుడి వాక్యం ద్వారా మనము వాటికి సమాధానం చెప్పవచ్చు. అలాగే మనకి అన్నిటికంటే ఈ లోకంలో ముఖ్యమైనది ఏంటి అంటే మనకి మనశ్శాంతి అండి. మనశ్శాంతి అలాగే ఆరోగ్యము ఉంటే మనకి ఏమీ అవసరం లేదు. అవి కానీ మనకి ఉండాలి అంటే మనము తప్పకుండా రోజుకి ఒక్కసారి అయినా బైబిల్ వాక్యం అనేది చదువుకోవాలి అండి. ప్రస్తుత కాలంలో అయితే అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా బైబిల్ వాక్యం అనేది చదువుకుంటున్నారు. అలాగే బైబిల్ గురించి తెలుసుకోవడానికి చర్చికి వెళ్ళడానికి వాళ్ళు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. నాకు తెలిసి అటువంటి వాళ్ళ కోసమే ఈరోజు బైబిల్ అనే పదం అసలు ఎక్కడి నుంచి పుట్టిందో మనం తెలుసుకోవచ్చు. బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టింది అంటే గ్రీకు భాషలోని బిబ్లోస్ అనే పదం నుండి వచ్చింది అండి. బిబ్లోస్ అనగా గ్రంథము అని అర్థము. దీనిని బిబ్లియా అని కూడా పిలుస్తారు. ఈ విధంగా బిబ్లోస్, బిబ్లియా అనే పదముల నుండి హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అని కూడా దీన్ని మనం పిలవవచ్చు అని పిలుస్తారనమాట. అసలు బైబిల్ని ఎవరు వ్రాసారు? పరిశుద్ధ గ్రంథమును దేవుడు ఏర్పరచుకున్నవారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ఈ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలను లిఖించిరి. అంతేగాని మనిషికి వచ్చినటువంటి ఊహను బట్టో తలంపులను బట్టో పరిశుద్ధ గ్రంథము వ్రాయలేదు అండి. చాలామంది ఏంటి అంటే దేవుడి యొక్క భక్తులు ఏదో ఊహించి ఈ గ్రంథాన్ని రాశారు అని అనుకుంటారు. అది చాలా తప్పు అండి. ఇది కేవలం జరిగినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఈ బైబిల్ అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఈ బైబిల్లోని ప్రతి విషయం కూడా వాస్తవంగా జరిగింది. 100% దేవుడు ఉండి ఈ బైబిల్లోని ప్రతి విషయాన్ని దేవుడు వివరించిందేనండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎలానగా ప్రవచనములు ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపిన వారై దేవుడి మూలముగా పలికిరి. బైబిలులో ఉన్నటువంటి 66 పుస్తకాలు 1600 సంవత్సరాల వ్యవధిలో సుమారు 40 మంది ద్వారా దైవాదేశముతో వ్రాయబడినవే. ఇలా రచించిన గ్రంథములలో కొంతమంది రాజులు, అలాగే కీర్తనాకారులు, తత్వజ్ఞానులు, ప్రవక్తలు, కాపరులు, అలాగే జాలరులు మొదలగు వారు ఉన్నారు. వారు బైబిల్ యొక్క గొప్పతనం గురించి తెలిసి తిలకించిన వారే ఉన్నారు అని ఈ వాక్యం యొక్క అర్థము. ఈ చిన్న వాక్యము అలాగే బైబిల్ గురించి విశేషాలు తెలుసుకున్న మీ అందరికీ దేవుడు తోడు ఉండాలి అని, ఎప్పుడూ మీకు ఆశీర్వాదం దేవుడు సజీవ రెక్కల చాటునే మిమ్మల్ని భద్రపరచాలి అని ఈ వాక్యము ద్వారా తెలుసుకున్న మిమ్మల్ని దీవించుచున్నాడు దేవుడు. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.